ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని. గత 2 రోజులుగా మన జిల్లాలో ఒక సంచలనాత్మకమైన విషయం మనకి ఇక్కడ జరిగింది. మనందరికీ తెలుసు, మరి కోటవర్కుల మండలం కైలాసపట్నంలో ఒక చర్చి రూపంలో ఉన్నటువంటి ఒక చిన్న గొడవలో ఉంది. అది ఇప్పుడే కైలాసపట్నం కూడా వెళ్ళొచ్చాం. ఆ కైలాసపట్నంలో ఆ చిన్న గొడవల్లో ఉన్నటువంటి ఆ రూమ్లో 86 మంది పిల్లల్ని, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లల్ని మరి అందులో ఎలా ఉంచారో అర్థం కావట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చదువు చెప్తామని వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చి చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఒక హాస్టల్ వాతావరణం కానీ ఏమీ లేదు. దానికి బోర్డు కూడా చర్చి పేరుతో బోర్డు ఉంది అక్కడ. మరి అటువంటి దగ్గర ఈ పిల్లలందరినీ పెట్టి నేను చదివిస్తామని వాళ్ళ తల్లిదండ్రులు నమ్మించి ఒప్పించి తీసుకొచ్చి, సో ఈ రకమైన పరిస్థితి ఎదురవడానికి కారణం ఆ రకంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళు చేసినటువంటి పని కారణంగా ఈరోజు మనందరం చూస్తున్నాం, ఏ కుటుంబంలోనైనా పిల్లలు ఒకరిద్దరు పిల్లలతో ఆగిపోతున్నారు. అందరూ కూడా ఒక బాబు ఒక పాప. సో అటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎవరైనా ఇలా చనిపోతే ఆ తల్లిదండ్రుల కష్టం వర్ణాతీతం. మరి ఏ రకంగానూ కూడా వారు కోరుకైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో 3 పిల్లలు నిన్న మొన్న మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మరి చదువు పేరుతో తీసుకొచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఇది జిల్లాలో ఇది ఒకటే కాదండి, ఇంకా జిల్లాలో అనేక గ్రామాల్లో ఇటువంటివి అనాథరైజ్డ్ చర్చెస్ కట్టి అక్కడ పిల్లల్ని చదువు చెప్తాం, లేకపోతే ప్రభు వాక్యం చెప్తాం అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితులను ఉంచుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని విశేషంగా ప్రకటించడం జరిగింది. హోంమంత్రి గారు శ్రీమతి అనిత గారు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో. మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలకి ప్రభుత్వం తరఫున ఎలాగూ ప్రజల తాలూకు డబ్బును మనందరం కలిసి కట్టినటువంటి ట్యాక్స్లో నుంచి ఆ 10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇది ఎవరైతే ఇక్కడ జరిగిందో, ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేసి ఇంకొక 10 లక్షలు వాళ్ళ దగ్గర రికవరీ చేసిన డబ్బును కూడా ఆ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకి అందజేయమని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరతాం. వాళ్ళకి కలెక్టర్ కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పిల్లలందరినీ కూడా వెంటనే హాస్టల్ షిఫ్ట్ చేయాలి ఇమీడియట్గానే, వాళ్ళ చదువులు పాడైపోకుండా. అలాగే జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వెంటనే విచారణ చేయించి ఇన్వెస్టిగేట్ చేయించి వాటన్నింటినీ కూడా మూయించి అందరినీ హాస్టల్కి షిఫ్ట్ చేయాలి. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తరఫున మరి మా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము వాళ్ళ ప్రభుత్వ అధికారులకి అలాగే పైన ఉన్న మంత్రులకి అందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ పంపించి ప్రభుత్వాన్ని కోరుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. పిల్లల్ని ఇలా చూడటం చాలా బాధాకరం. ఒక మహిళగా పిల్లల్ని ఎలా చూసుకుంటామో మాకు తెలుసు. పిల్లల్ని అలా చూస్తూ కూడా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. మత ప్రచారాలకి అతీతంగా ఉన్న ఈ రోజుల్లోని దౌర్భాగ్యం ఏంటంటే ఆ పిల్లల్ని అలా చనిపోవటము, వాళ్ళు ఫుడ్ పాయిజన్తో చనిపోయారా దేనివల్ల చనిపోయారో మనకు తెలియదు. ఫుడ్ పాయిజన్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్కరు చిన్న పిల్లలు 5-6 సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలు, ఆడపిల్లలు అయితే యుక్త వయసులో వచ్చే టైం ఇది. ఇప్పుడు వాళ్ళకి ఒక మహిళగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. ఆ ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించకుండా అక్కడ జాయిన్ చేసిన తల్లిదండ్రులకు కూడా మనం నిజంగా సానుభూతి తెలియజేస్తున్నాం. అక్కడ తల్లిదండ్రులందరినీ కూడా మనం స్వయంగా వెళ్ళి కలుస్తాము. ధన్యవాదాలండి. అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ బాధ.